వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనము స్టేట్ లైన్ సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్ చెప్పుకుందాము. సో మీకు ఇంతకుముందు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్లో ఉంటాయి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the line 2x minus 3y plus k equal to 0, 3x minus 4y minus 13 equal to 0, 8x minus 11y minus 13 equal to 0 ఆర్ కాన్కరెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఒక పాయింట్ వస్తుంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని థర్డ్ దాంట్లో అప్లై చేస్తే వస్తుంది, లేదు డెట్ కనుక్కొని కూడా చేయవచ్చు. సో మనకు ఫస్ట్ గివెన్ లైన్స్ 2x minus 3y plus k equal to 0 and second one 3x minus 4y minus 13 equal to 0 and third one 8x minus 11y minus 33 equal to 0. సాల్వ్ 3 and 2. సో 3, 2ని సాల్వ్ చేస్తున్నాం. సో 3, 2లో మనం ఎక్స్ కానీ వైని కానీ ఎలిమినేట్ చేయాలంటే వాటి యొక్క కోఎఫిషియంట్స్ ఈక్వల్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో దీనికి 8 ఉంది, దీనికి 3 ఉంది కాబట్టి దీన్ని 8తో మల్టిప్లై చేస్తున్నాం. 8 3 జా 24x మైనస్ 8 4 జా 32y మైనస్ 8 into 13 అంటే 104 ఈక్వల్ టు 0. సేమ్ దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నా. 3 8 జా 24, 3 11 జా 33, 3 33 జా 99 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 24లో 24 పోతే 0 అవుతుంది. మైనస్ 32 ప్లస్ 33 అంటే ప్లస్ y మైనస్ 104 ప్లస్ 99 ఈక్వల్ టు 0 అంటే మైనస్ 5 ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 5. సో y ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. 3x minus 20 minus 13 ఈక్వల్ టు 0. సో 4 5 జా 20 మైనస్ 20 మైనస్ 13 అంటే 33. సో 3x ఈక్వల్ టు 33, x ఈక్వల్ టు 33/3 అంటే 11. నౌ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x, y ఈక్వల్ టు 11, 5. నౌ లై ఆన్ 2 ఇంటూ ఫస్ట్ దాంట్లో ప్లే చేస్తున్నాం. 2 into 11 మైనస్ 3 into 5 ప్లస్ k ఈక్వల్ టు 0. 2 11 జా 22, 3 5 జా 15. సో 15 మనకు 22 అంటే ప్లస్ 7 వస్తుంది. సో అవతల ట్రాన్స్ఫర్ చేస్తే k ఈక్వల్ టు మైనస్ 7. Find the value of k if the angle between the straight line 4x minus 5 plus 7 equal to 0, kx minus 5y minus 9 equal to 0 is 45 degrees. So given lines 4x minus y plus 7 equal to 0, kx minus 5y minus 9 equal to 0, theta equal to 45 degrees. So tan 45 degrees is equal to 1. So angle between equation 1 and 2. So 1కి 2కు between లో ఫస్ట్ దీంట్లో m1 ఈక్వల్ టు మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అంటే మైనస్ 4 బై మైనస్ 1 అంటే 4. m2 equal to minus k by minus 5 equal to k by 5. Now the angle between equation 1 and 2 is tan theta equal to m1 minus m2 by 1 plus m1 m2. So tan theta అంటే మనకు tan 45 1 కాబట్టి 1. 4 minus k by 5, 1 plus 4k by 5. క్రాస్ మల్టిప్లై చేస్తే 1 plus 4k by 5 equal to 4 minus k by 5. మోడ్ పెట్టేసుకోవాలి. తర్వాత 5 plus 4k equal to 20 minus k or 5 plus 4k equal to minus 5 4 జా 20 minus 20 minus into minus plus k. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో ఈ k ఇవతల ట్రాన్స్ఫర్ చేస్తే 5k అవుతుంది, ఇది అవతల ట్రాన్స్ఫర్ చేస్తే 20 minus 5 అంటే 15. సో k ఈక్వల్ టు 3. సేమ్ లైక్ దట్. సో ఇక్కడ ప్లస్ k ఉంది, ఇవతలకు వస్తే మైనస్ k, 4k లో నుంచి 1k పోతే 3k. సో ఇది అవతలకు పోతే మైనస్ 25, k ఈక్వల్ టు మైనస్ 25/3. Therefore k ఈక్వల్ టు 3 and k equal to minus 25/3. So find the value of p if the line 3x plus 4y equal to 5, 2x plus 3y equal to 4, px plus 4y equal to 6 are concurrent అంటున్నాడు. సో ఇందులో మనము ఈ 2 పాయింట్స్ సాల్వ్ చేసి పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ వస్తుంది, దాన్ని ఇందులో అప్లై చేస్తే p వాల్యూ వచ్చేస్తుంది. అదొక ప్రాసెస్. లేదనుకుంటే నెక్స్ట్ మనకు డెట్ మ్యాట్రిక్స్ ఫామ్లో చేయాలి. సో గివెన్ లైన్స్ 3x plus 4y minus 5 equal to 0, 2x plus 3y minus 4 equal to 0 and px plus 4y minus 6 equal to 0. ఇక్కడ ఒకవేళ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అన్నప్పుడు సాల్వ్ చేసి పాయింట్ ఫైండ్ చేయాలి, లేదు ఓన్లీ కాన్కరెన్సీ అండ్ ఫైండ్ p అంటున్నాడు కాబట్టి డెట్ ఫామ్లో వేసినాం. సో 3 4 minus 5, 3 4 minus 5, 2 3 minus 4 and p 4 minus 6 so equal to 0. సో ఇప్పుడు 3 4 minus 5, 2 3 minus 4, p 4 minus 6. ఇప్పుడు దీనికి డెట్గా అనుకోవాలి. సో 3 ఇంటూ 3 6 జా మైనస్ 18, 4 4 జా 16 ప్లస్ 16. తర్వాత మైనస్ 4, 2 6 జా 12 మైనస్ 12, p ఇంటూ మైనస్ 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 4p మైనస్ 5, 2 4 జా 8,
3p. So 8 minus 3p equal to 0. Last లో so minus 18 plus 6 అంటే minus 2 minus 2 3 is 6 plus minus into minus plus 4 12 is 48. So minus into plus minus 4 4 is 16p. 5 8 is 40 minus 40 minus into minus plus 15p equal to 0. So ఇక్కడ minus 6 minus 40 అంటే minus 46 48 లో minus 46 సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 2 అవుతుంది మైనస్ 6p ప్లస్ 15p అంటే మైనస్ p ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో p అవతల ట్రాన్స్ఫర్ చేస్తే p ఈక్వల్ టు 2. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సేమ్ షో దట్ ద లైన్ 2x plus y minus 3 equal to 0, 3x plus 2y minus 2 equal to 0, 2x minus 3y minus 23 equal to 0 are concurrent. Find the point of concurrency అన్నాడు. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అంటే ఖచ్చితంగా మనం పాయింట్ ఫైండ్ చేయాలి. లేదు ఓన్లీ కాన్కరెన్స్ ఇంతవరకు అన్నప్పుడు ఏం చేయాలంటే డెడ్ చేసేసి ఈక్వల్ టు 0 అవుతాయి. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్కరెన్స్. సో గివెన్ లైన్స్ 2x plus y minus 3 equal to 0 అండ్ 2x minus 3y minus 23 equal to 0. ఇవి రెండు వేసేసుకున్నా. సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో మైనస్ ప్లస్ ప్లస్ 2x క్యాన్సిల్. సో y 3y అంటే 4y ప్లస్ 23 minus 3 అంటే ప్లస్ 20 ఈక్వల్ టు 0. Now 4y equal to minus 20, so implies y equal to 4 5, so minus 5. y equal to 5 substitute in అలా దీంట్లో ఫస్ట్ దాంట్లో అప్లై చేస్తున్నాం, 1లో అప్లై చేస్తున్నా కాబట్టి 2 into x 2x మైనస్, సో y దగ్గర మైనస్ 5 రాస్తున్నా. సో మైనస్ 5 మైనస్ 3 అంటే మైనస్ 8 ఈక్వల్ టు 0. సో ఇంప్లైజ్ x ఈక్వల్ టు, సో మైనస్ 8 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 8 బై 2 అంటే 4. Now point of concurrency. So is x comma y equal to x value ఎంత ఉంది 4 comma minus 5. So 4 comma minus 5 substitute in the remaining line. So ఈ 4 comma minus 5 మనం 2 ఈక్వేషన్స్ రాసినాం, థర్డ్ దాంట్లో అప్లై చేస్తున్నా. సో 3 into 4 plus 2 into minus 5. సో minus 2 equal to 0 రావాలి. 3 4 12, 2 5 10, minus 10 minus 2 అంటే 12, minus 12 equal to 0. Therefore given points are, given lines are concurrent and point of concurrency equal to 4 comma 5. సో ఇది మనకు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మనకు రెండు మోడల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మోడల్లో చూద్దాము. ఏ స్ట్రెయిట్ లైన్ విత్ స్లోప్ 1 passes through q minus 3 comma 5. Meet the line x plus y equal to 6 at p. p దగ్గర మీట్ అవుతుంది. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ pq. సో pq డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. అందుకే గివెన్ స్లోప్ ఈజ్ m ఈక్వల్ టు 1 ఇచ్చినాడు. నౌ tan 45 డిగ్రీస్ అవుతుంది. theta ఈక్వల్ టు 45 డిగ్రీస్ అండ్ q ఈక్వల్ టు మైనస్ 3 కామా 5 ఈక్వల్ టు x1 y1. సో నౌ p ఈక్వల్ టు x1 ప్లస్ r cos theta y1 ప్లస్ r sin theta అంటున్నాడు. మనం r వాల్యూ కనుక్కోవాలి. సో p ఈక్వల్ టు x1 అంటే మైనస్ 3. సో మైనస్ 3 ప్లస్ r ఇంటూ కాస్ 45. కాస్ 45 అంటే సో 1 బై రూట్ 2 అవుతుంది. సో కాబట్టి r బై రూట్ 2. y1 ఈక్వల్ టు 5 ప్లస్ r బై సైన్ 45 ఆల్సో రూట్ 2. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో 1లో అప్లై చేయాలి అంటే ఇక్కడ x ప్లస్ y ఈక్వల్ టు 6. సో మైనస్ 3 ప్లస్ r బై రూట్ 2 ప్లస్ 5 ప్లస్ r బై రూట్ 2 ఈక్వల్ టు 6. ఇక్కడ 6 ఉంది కాబట్టి 6. సో మైనస్ 3 ప్లస్ 5 అంటే ప్లస్ 2 అవుతుంది. సో ప్లస్ 2 అవతల పంపిస్తే 6 మైనస్ 2 అంటే 4 అవుతుంది. సో r బై రూట్ 2 అంటే 2r బై రూట్ 2 ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఇంప్లాయిస్, సో r ఈక్వల్ టు 4 ఇంటూ రూట్ 2 బై 2. 2 1 జా 2 2 జా. సో ఈక్వల్ టు 2 రూట్ 2. నౌ డిస్టెన్స్ ఆఫ్ pq. సో pq ఈక్వల్ టు r ఈక్వల్ టు 2 రూట్ 2. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ ఏం తీసుకోవాలా, గివెన్ స్లోప్ m ఈక్వల్ టు 1, tan 45 అవుతుంది. theta ఈక్వల్ టు 45, q ఈక్వల్ టు మైనస్ 3 కామా 5, x1 y1. సో పారామెట్రిక్స్ ఫార్మ్స్ x1 ప్లస్ r cos theta, y1 ప్లస్ r sin theta, మైనస్ 3 ప్లస్ r బై రూట్ 2, 5 ప్లస్ r బై రూట్ 2. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో మైనస్ 3 ప్లస్ r బై రూట్ 2 ప్లస్ 5 ప్లస్ r బై రూట్ 2 ఈక్వల్ టు 6. సో మైనస్ 3 ప్లస్ 5 అంటే 2, 2 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే 6 మైనస్ 2 4. సో r by root 2, r by root 2, r by root 2 equal to 4. r equal to 4 into root 2 by 2. 2 1 ja, 2 2 ja. So 2 root 2. Now distance of pq equal to r equal to 2 root 2. So important problem. ఇలాంటిది ఇంకోటి ఉంది. నెక్స్ట్ చూడండి.
Straight line through q root 3 comma 2 makes an angle pi by 6 with positive direction of the x-axis. If the straight line intersect the line root 3x minus 4y plus 8 equal to 0 at p. Find the distance of PQ. Same problem. కాకపోతే ఇక్కడ pi by 6 ఇచ్చింటాడు. Given theta equal to pi by 6 equal to 30 degrees. Q equal to root 3 comma 2 x comma y. Same p equal to x1 plus r cos theta, y1 plus r sin theta. So p equal to x1 means so root 3 plus r. సో ఇక్కడ cos 30 అవుతుంది. cos 30 అంటే మనకు sin 30 1/2 అవుతుంది. సో cos 30 ఈక్వల్ టు రూట్ 3/2. సో కాబట్టి రూట్ 3/2 కామా y1 అంటే 2. సో ప్లస్ r ఇంటూ sin 30 1/2. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 1 లో అప్లై చేస్తున్నా. సో రూట్ 3 ఇంటూ ఎక్స్ అంటే రూట్ 3 ప్లస్ రూట్ 3r/2 మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ r/2 ప్లస్ 8 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేయాలి మనం. సో రూట్ 3ని లోపల తీసుకెళ్తే 3 ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 3r/2 మైనస్ 4 2 8. సో మైనస్ 4 2 2 4 కాబట్టి 2r ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ 8 ప్లస్ 8 క్యాన్సిల్ అవుతుంది. సో 3 ఉంటుంది. 3r/2 మైనస్ 2 అంటే 2 2 4r. సో 3r మైనస్ 4r/2 ఈక్వల్ టు ఈ 3 అవతల పోతే మైనస్ 3 అవుతుంది. 3r మైనస్ r అంటే మైనస్ r. సో ఈక్వల్ టు మైనస్ r ఈక్వల్ టు 2 3 మైనస్ 6 మైనస్ మైనస్ క్యాన్సిల్ r ఈక్వల్ టు 6. సో దిస్ ఈస్ సో PQ డిస్టెన్స్ ఈజ్ r ఈక్వల్ టు 6. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. సో ఇందులో మనం చెప్పుకున్న దాంట్లో మ్యాక్సిమం 2 ప్రాబ్లమ్స్ వచ్చే హోప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.